హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్తు నుంచి ఈరోజు ప్రశ్న 50వదండి. ఆత్మను చంపుకునేవారు ఎటువంటి లోకాలలో ప్రవేశిస్తారు? అసలు ఈ ఆత్మ చంపుకోవడం తర్వాత అండి, అసలు ఈ ఆత్మ ఎవరిది? ఆత్మ భగవంతుని యొక్క శక్తి అన్నమాట. భగవంతుని యొక్క శక్తి. భగవంతుడు మనకి గొప్ప అనుగ్రహంతో మానవ శరీరాన్ని ఇచ్చి అందులో ఆయన శక్తిని నింపారనమాట. అదే ఆత్మశక్తి అన్నమాట. మనం ఆధ్యాత్మిక విష్పులింగాలం. ఏ విధంగా అయితే భగవంతుడు ఒక సముద్రం అనుకోండి, అందులో నీటి బొట్టు కూడా సముద్రానికి సంబంధించింది. అదేవిధంగా భగవంతుడిని సముద్రంగా పోలిస్తే అందులో నీటి బొట్టులే ఆత్మలు అన్నమాట, ఆధ్యాత్మిక విష్పులింగాలు. ఎప్పుడు మనం భగవంతుడితో కనెక్టెడ్గా ఉంటే ఆ నీటి బొట్టుకి వాల్యూ ఉంటుంది. అదే నీటి బొట్టు బయటికి ఇలా వదిలేసాం అనుకోండి, ఏమైందండి? ఆరిపోతుంది. అలాగే ఒక పెద్ద మంట ఉందనుకోండి, పెద్ద మంట, అందులో అదంతా భగవంతుడు అయితే నిప్పు కణం ఉంటుంది చూసారా? నిప్పు కణం అంటే నిప్పు రవ్వలు ఉంటాయి చూసారా అండి? ఆ నిప్పు రవ్వ మనం అండి. నిప్పు రవ్వ ఎప్పుడు తనకి ప్రత్యేకత వస్తుంది? ఆ మంటతో ఉన్నప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మగా మనం ఎప్పుడు భగవంతుడి సంబంధంగా ఉండాలి. ఎందుకంటే అది ఆయన సొత్తు కాబట్టి. భగవంతుడు ఆత్మ భగవంతుడి సొత్తు కాబట్టి. ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఉదాహరణకి తీసుకోండి, మనం మార్కెట్ నుంచి వాషింగ్ మిషన్ తెచ్చుకుంటాం. అంటే వాషింగ్ మిషన్ బాడీ, అందులో మనం ఏం వేస్తామా అనేది మన స్వతంత్రం, అది మనస్సు. మరి ఇప్పుడు మనస్సు ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకున్నాము, అలాగే ఏం వేయాలనేది ఎంచుకున్నాము. మరి నడవాలి కదండి, ఆ ఇన్స్ట్రుమెంట్ కదలాలి కదా. మరి కదలాలి అంటే ఏం కావాలి? కరెంట్ కావాలి. అదేవిధంగా ఈ శరీరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, స్వతంత్రం. నేను ఏమేస్తానా అనేది నా స్వతంత్రం. నేను నా మనసులో ఏమి ఫిల్ చేసుకుంటానా, మంచినా చెడునా అనేది మన ఇష్టం. అది కర్మలు బట్టి గుణాలు బట్టి ఆధారపడి ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ మనసు అయినా ఈ శరీరమైన కదలాలంటే ఏం కావాలండి? ఆత్మ కావాలి. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి. మరి ఇలాంటి ఆత్మని చంపుకుంటే ఎటువంటి లోకాల్లో ప్రవేశిస్తామనేది ప్రశ్న. సో మనం దీని యొక్క వివరణ మనం తెలుసుకుందామండి. దీని యొక్క సమాధానం: ఆత్మని చంపుకునే వారు ఎవరైనాను తప్పకుండా విశ్వాసహీనమైన భయంకరమైన, విశ్వాసం అంటే నమ్మకం అన్నమాట. అంటే విశ్వాసహీనమైన, ఎటువంటి దయ కూడా లేకుండా హీనమైన, పూర్తి అంధకారం అంటే చీకటి అంటే ఒక ఇంట్లో లైట్లన్నీ ఆపేస్తే చీకటి కాదండి, దుఃఖమయం అన్నమాట. చీకటి అంధకారం అంటే దుఃఖం అన్నమాట. దుఃఖము మరియు తమోమయం అంటే ఇంకా జ్ఞానపరంగా తమోమయం అన్నమాట. జ్ఞానపరంగా అంధకారంలో అంధకారమైన ప్రపంచాలు అనబడే లోకాలలో ప్రవేశిస్తారు. అట్లీస్ట్ దుఃఖాలలో ఉన్నప్పటికీ మనము మన శరీరాన్ని వదలకుండా, మన దుఃఖం వచ్చినా సరే కొంత సహిస్తే దానివల్ల అట్లీస్ట్ ఉన్నత లోకాలకో లేకపోతే ఇంకొక మంచి శరీరమో వస్తుంది. మొత్తం ఫైనల్గా మనం ఆత్మనే చంపేస్తే ఎలా ఉంటుందండి? ఇంత భయంకరమైన లోకాల్లోకి మనం ప్రవేశిస్తామంటండి. ఎందుకంటే అనేక సౌకర్యాలన్నీ కలిగి ఉండి కూడా మానవుడు తమ జీవితాన్ని ఆత్మసాక్షాత్కారం కోసం పూర్తిగా ఉపయోగించుకోకపోతే అతనిని అంటే ఆత్మను చంపుకునేవాడుగా పరిగణిస్తారు. భగవంతుడు అనేక సౌకర్యాలు తల్లిదండ్రులు ఇవ్వరేమోనండి. పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి లవ్ మ్యారేజ్ చేసుకుని, లేకపోతే గొడవలు అయ్యి నాకు ఇక్కడ నచ్చడం లేదని వెళ్ళిపోయిన పిల్లల్ని తల్లిదండ్రులు ఎక్కడైనా వదిలేశారేమో, కానీ భగవంతుడు ఎక్కడ మనల్ని వదలలేదండి. అన్ని సౌకర్యాలు ఇచ్చారు మనకి, అన్ని శరీరం ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. నీకు నచ్చినట్లు ఉండు అని. అది నన్ను చేరుకోవడానికి వాడతావా ఈ స్వతంత్రాన్ని, లేకపోతే నన్ను వదిలేసుకోవడానికి వాడతావా, అది నీ ఇష్టం అని భగవంతుడు అన్ని సౌకర్యాలు ఇచ్చి మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి, భగవంతుని తెలుసుకోవడానికి, నేను ఆత్మని అని సాక్షాత్కారం చేసుకోవడానికి మనకి ఇస్తే దాన్ని పూర్తిగా ఎవరైతే ఉపయోగించలేదో వాళ్ళు ఆత్మను చంపుకునేవాడిగా పరిగణిస్తారు. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆత్మను చంపేసుకుంటారండి, ఓకే.
కానీ ఇంకొక విధంగా కూడా ఆత్మను చంపుకున్న వాళ్ళం అవుతామండి. ఏ విధంగా చెప్పమంటారా? ఎవరైతే భక్తి చేయడం లేదో, భగవంతుడికి సంబంధించిన కార్యాలలో నెలకొనట్లేదో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కోసం అంటే వాటి కోసం వారి యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క కర్మల్ని, వాళ్ళ యొక్క దేహాన్ని, వాళ్ళ యొక్క మనసుని, ఆత్మని ఉపయోగించకపోతే వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళండి. ఏ విధంగా అంటే మానవ శరీరం తీసుకున్నాము, దీన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఏమైందండి? మళ్ళీ ఇంకో శరీరం తీసుకోవాలి. అంటే ఇక్కడ హత్య చేయాలి కదండి. అంటే ఆత్మ పోతుంది కదా ఈ శరీరంతో, మళ్ళీ ఈ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలో తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఆత్మహత్యే కదండి. కాబట్టి ఇక్కడ భక్తి చేయకపోతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళమే అవుతామండి. ఎలా అంటే ఇలా ఆత్మను చంపుకునేవాడు ఏ విధంగానైనా అండి ఆత్మహత్య చేసుకుని దుఃఖాలు వచ్చి చనిపోతానని నిర్ణయం తీసుకుంటారు కదా, వాళ్ళైనా భక్తి చేయకుండా మానవ జీవితాన్ని వృధా చేసేవాళ్ళైనా ఈ ఇద్దరు వస్తారండి. ఆత్మను చంపుకునేవాడు శాశ్వతంగా దుఃఖాన్ని అనుభవించడానికి అజ్ఞానాంధకారంతో కూడిన లోకాలకు పోతాడని శ్రీ ఈశోపనిషత్తు హెచ్చరిస్తుంది. 51వ అసురులు అనగానేమి, సురులు అనగానేమిటి అంటే ఈ పదాలకు అర్థమైతే మనం బాగా తెలుసుకున్నామండి. కానీ దీని మూల అర్థం ఏంటి? ఇది పదం అంటే శరీరాన్ని తెలుసుకున్నాం. అసురులు అంటే రాక్షసులు, సురులు అంటే దేవతలు. ఫస్ట్ బాడీని తెలుసుకున్నాం. నెక్స్ట్ వీళ్ళ మనసు ఎలా ప్రవర్తిస్తుంది, అసలు వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆత్మ అంటేనే ఆచరణ, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ప్రభుపాదుల యొక్క భాష్యంలో, ప్రభుపాదుల యొక్క వివరణలో మనం తెలుసుకుందాము. దీని యొక్క సమాధానం, ఎక్కువ బాధ్యతలతో కూడి ఉండడం వలన మానవ జీవితం జంతువుల జీవితం కంటే భిన్నమైనది. ఇది మనం కళ్ళతో చూస్తున్నాము. అలాగే మనం చేసే పనుల్లో కూడా కొంత ఓకేనండి. ఎందుకంటే ఇంత పెద్ద నిర్వహణ అంటే భగవంతుడు ఇంత సృష్టి చేశాడు కదండి. ఇవన్నీ కూడా మనకి ఎన్నో అవసరాలు ఇస్తున్నారు, ఎన్నో అవతారాలు స్వామి తీసుకుంటున్నారు. అలాగే ఎంతోమంది ఆచార్యుల్ని ఇక్కడికి మనల్ని ఉద్ధరించడానికి పంపిస్తున్నారు. మరి ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు స్వామి? ఎవరి కోసం చేస్తున్నారు? జంతువుల కోసమా? కానే కాదు. బాధ్యతలతో మానవుడు ఉండాలి కాబట్టి ఆ బాధ్యతలు గుర్తు చేయడానికి భగవంతుడు మానవ శరీరాన్ని ఇచ్చాడనమాట. సో ఈ జంతువులకి అవేమీ ఉండవండి. అవన్నీ కూడా విచక్షణ జ్ఞానం లేదు, కానీ మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. కాబట్టి భిన్నంగా ఉంటుంది మానవ జీవితం. ఈ బాధ్యతను గుర్తించి, అంటే నేను మానవుణ్ణి, నేను ఈ మానవ శరీరం తీసుకున్నాను, నేను జంతువుని కాదు అని గుర్తించి తన బాధ్యతలతో ఉండే వ్యక్తి బాధ్యతను గుర్తించి తదనుగుణంగా దానికి అనుగుణంగా ప్రవర్తించాలండి. తెలుసుకోవడం కాదు, తెలుసుకుని వదిలేయడం కాదు. అది శరీరంగా తీసుకుంటా అలా వదిలేస్తాము, అలాగే మనసు వరకు వెళ్తుంది, అలా కాదు. ఆత్మపరంగా కూడా చెయ్యాలండి. అలా ప్రవర్తించేవారే దేవతలంట, దైవభక్తి కలవారట. అలా వాళ్ళని సురులు అని పిలుస్తారు. మనం దీని మూలార్థం తెలియకపోతే మనం అసురులమా సురులమా అనే విషయం కూడా తెలియదండి. కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. ఈ బాధ్యతను గుర్తించలేక వాటిని గురించి తెలుసుకోకుండా ప్రవర్తించేవారు అసురులు, రాక్షసులు అనబడతారు. యాక్చువల్గా రాక్షసులు అంటే నరకంలో ఉంటారు అని అనుకుంటాము, అలాగే బయట ఎక్కడో ఉంటారు అంటారు. ఎందుకంటే ఇప్పుడు త్రేతాయుగంలో చూసుకోండి, ద్వాపరయుగంలో చూసుకోండి, అసురులకి సురులకి మధ్యలో సముద్రం అడ్డు అంతే. రావణాసుడు అటున్నాడు, ఇటు వచ్చేసి రాముడు ఇటువైపు ఉన్నాడనమాట. అంటే రాముడు మళ్ళీ దేవతతో పోలుస్తారేమో, కాదండి, దేవతా స్వభావం. అయోధ్యలో ఉన్నవాళ్ళు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా దేవతా స్వభావాలు. అటు అసురులు అనమాట, సముద్రం ఒక్కటే. మరి నెక్స్ట్ ద్వాపరయుగానికి వచ్చేసేటప్పటికి ఫ్యామిలీలోకి వచ్చేసారు రాక్షసులు. కలియుగంలోకి వచ్చేటప్పటికి వ్యక్తుల్లోకి వచ్చేసారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు అసురులని మనం చెప్తే ఏం చెప్తామండి? మనలోనే ఉన్నారనమాట. కాబట్టి మనం బాధ్యతను గుర్తిస్తారు. ఎవరైతే గుర్తించి విచక్షణ జ్ఞానంతో ప్రవర్తిస్తారో వాళ్ళు మాత్రమే దైవశక్తి, దైవభక్తి కలవారు, అలాగే దైవశక్తితో ఉన్నారు, సురులు అంటారు. ఈ రెండు రకాలైన మానవులు విశ్వమంతటా కనిపిస్తారు. విశ్వం ఏంటంటే మనలోనే ఉన్నారు. ఇంకా విశ్వం మొత్తం చెప్పాల్సిన పనే లేదు, అంతటా ఉన్నారనమాట. సురులు పరమ పురుషుడైన, అంటే సురుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి,
వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి అని తెలుసుకుందాం. సురులు పరమపురుషుడైన విష్ణు పాద పద్మాలనే తమ లక్ష్యంగా గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తారని ఋగ్వేదం చెబుతుంది. మనం భగవంతుడి గురించి తెలుసుకున్నాం. దేవతలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కార్యాలు ఏంటి, వాళ్ళకి ఎందుకు యజ్ఞాలు చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. సో ఈ దేవతలు ఎవరంటే భగవంతుని యొక్క అంగాలు. మరి ఏ విధంగా అయితే శరీరము ఒక చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, శరీరం మొత్తం అటెన్షన్ అయిపోతుంది, అంతే కదండి. అదేవిధంగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట శరీరం. అదేవిధంగా విష్ణువుకి సపోర్టివ్గా ఉంటారు దేవతలు అందరూ కూడా. అలా ప్రవర్తిస్తారు కూడా. అలా ప్రవర్తించినప్పుడే వాళ్ళు సురులు. వాళ్ళు అలా పిలుచుకోవడం కాదండి, మళ్ళీ వాళ్ళు పరమపురుషుడైన పాద పద్మాలను ఆశ్రయించి ఉండాలి. అలాగే వాళ్ళ లక్ష్యాన్ని గుర్తించగలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళు సురులు అని పిలువబడతారు. దీని గురించి ఋగ్వేదం చెప్తుంది అని ఉందండి. వీరి మార్గాలు ఎలా ఉంటాయండి? సూర్య మార్గంలా. సూర్యుడు ఏ విధంగా అంతటా ప్రకాశమానమై ఉంటాడో వీరి మార్గాలు కూడా ప్రకాశమానమై ఉంటాయండి. అంటే అందరికీ వెలుగునిస్తారనమాట. వాళ్ళు ఒక్కలే వెలుగులో ఉండడం కాదు, అందరినీ వెలుగునిచ్చేలాగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆచరణ, వాళ్ళ యొక్క కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ కూడా సూర్యుడిలాగా ఉంటుందన్నమాట. హరే కృష్ణ. 52వదండి, ప్రత్యేకమైన ఈ మానవ రూపం పొందిన మానవుడు ఏం గుర్తుంచుకోవాలి? అసలు ఈ మానవ జన్మ ఎంత ప్రత్యేకమో చూడండి. ప్రభుపాల్ గారు ఇక్కడ చక్కగా చెప్తున్నారు, ప్రత్యేకమైన. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మనం పయనిస్తూ అలా వస్తూ అనేక యోనుల్లో జన్మలు తీసుకుంటూ వచ్చాం. ఏ విధంగా అయితే మానవులు 4 లక్షల టైప్స్ అండి. పొట్టి పొడుగు, లేకపోతే కలర్ నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, వంకరగా ఉన్నాడు, ఇలా కాదండి. మనస్తత్వాలు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఒకలా ఆలోచిస్తాను, మీరు ఒకలా ఆలోచిస్తారు, మన ఫ్రెండ్స్ ఒకలా ఆలోచిస్తారు, మన తోటి బంధువులు ఒకలా ఆలోచిస్తారు. అలాంటిది 4 లక్షల టైప్స్ ఉన్నారంటండి మానవులు. పక్షులు 9 లక్షలట. రకరకాల పక్షులు కాదండి, రకరకాల మనస్తత్వాలు. ఇన్ని జన్మలు మనం 84 లక్షల యోనుల్లో శరీరాలు తీసుకుంటూ మనం భగవంతుడి చేత ప్రత్యేకమైన అనుగ్రహం, దయతో మనం ఈ మానవ శరీరాన్ని పొందుతాం. సో ఈ మానవుడు ఏం గుర్తించుకోవాలనేది ఇక్కడ ప్రశ్న. దీని ఒక సమాధానం, ప్రత్యేకమైన ఈ మానవ రూపం లక్షల కొద్ది సంవత్సరాల తర్వాత చూడండి, 4 లక్షల మానవ శరీరాలు 4 లక్షల టైప్స్ అయితే అందులో ఏ జన్మ ఎన్నిసార్లు తీసుకున్నావో చెప్పలేదు. అలా అనేక జనన మరణాలు. ఇక్కడ లక్షల కొద్ది సంవత్సరాలు అంటే పుట్టడం, చనిపోవడం, మళ్ళీ పుట్టడం, ఇలా జనన మరణాల తరువాత పొందబడిందని బుద్ధిమంతులైన మానవులు ఎప్పుడూ గుర్తించుకోవాలి. బుద్ధి ఉండాలండి. బుద్ధి ఏ విధమైన బుద్ధి? శకుని మహాభారతంలో కూడా ఆయనకు కూడా శకునికి కూడా బుద్ధి బాగుంది, కానీ ఆ బుద్ధిని ఎలా వాడాడు? శకుని నాశనానికి వాడాడు. ఆయన వల్ల పెద్ద కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఆ బుద్ధి సరిగ్గా లేకపోవడం వల్ల. అలాగే మనం కూడా ప్రతిరోజు యుద్ధమేనండి. ఈ యుద్ధాన్ని మనం గెలవాలి అంటే ఖచ్చితంగా శాస్త్రాన్ని పట్టుకోవాలి. లేకపోతే శకునిలాగా అందరికీ అపకారం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులు? భగవంతుడి యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళే బుద్ధిమంతులు. నేను బుద్ధిమంతుడిని చెప్పుకోవడానికి ఆస్కారం లేదండి. ఎవ్వరు అలా చెప్పుకోవడానికి అర్హులు కాదు. భగవంతుడి జ్ఞానం నీకుందా? ఉంటే నువ్వు బుద్ధిమంతుడు, లేదా నువ్వు జంతువువే. అది శాస్త్రం నిజంగా అలాగే ఖండిస్తుందండి. సో బుద్ధిమంతులైన మానవులు ఎప్పుడు కూడా ఈ బాబాయ్ నాకు ఈ మానవ శరీరం ఎలా వచ్చిందంటే, ఎన్నో లక్షల జనన మరణాల తర్వాత నాకు వచ్చిందని ఎప్పుడు గుర్తుంచుకోవాలండి. ఎప్పుడు అంటే ప్రతిరోజు మనకు అది గుర్తు ఉండాలి. ఈ భౌతిక ప్రపంచం ఒక్కొక్కప్పుడు సముద్రంతోనూ మానవ శరీరం ముఖ్యంగా ఆ భౌతిక ప్రపంచం పెద్ద సముద్రం అండి. సో ఈ మానవ శరీరం ముఖ్యంగా సముద్రాన్ని దాటడానికి కల్పించబడిన నావ. మనం ఈ యొక్క శరీరంతో మనం ఒడ్డు దగ్గరికి చేరుకోవాలి. ఏ విధంగా? నావ పట్టుకోవాలి ఈ మానవ శరీరం, లేకపోతే మునిగిపోతాం. మరి ఆ నావ ఎవరు అంటే శాస్త్రం ఎలా పోలుస్తుందంటే, ప్రపంచం మొత్తం కూడా సముద్రం అయితే
అందులో మానవ శరీరం ముఖ్యంగా దాటడానికి, ఆ సముద్రాన్ని దాటడానికి కల్పించబడిన నావతో పోల్చబడుతూ ఉంటాయి. మరి ఆ నావ ఎవరండి తెలుసుకుందాం. వైదిక గ్రంథాలు. గ్రంథాలు అంటేనే జ్ఞానం అండి. జ్ఞానం అంటే గురువే. జ్ఞానాన్ని ఇచ్చేది గురువే. మనందరికీ గురువు ఉండాలండి. సో మీరందరూ ఇప్పుడు ఎవరైతే వింటున్నారో మీ అందరికీ గురువు లేరని ఎప్పుడు అనుకోవద్దండి. ప్రభుపాదుల వారే మనకి గురువు. మీరు ఒక సాంప్రదాయంని ఎంచుకుని గురు పరంపర ద్వారా రాకపోయినప్పటికీ ప్రభుపాదుల వారి గ్రంథాలు మీరు చదువుతుంటే ఆటోమేటిక్గా వైష్ణవ పరంపరలోకి మనం యాడ్ అవుతాం. ప్రభుపాదులు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుపాదుల గ్రంథాలు మనం ఆశ్రయించామో ఆయన బాధ్యత తీసుకుంటారు. నా గ్రంథాలు ప్రతిరోజు చదువుతున్నారు, వింటున్నారు, కాబట్టి ఇది నా బాధ్యత అని స్వామి దగ్గరికి చేరుస్తారు. ఆ పరంపరతో కనెక్ట్ చేస్తారు. మనకి దీక్ష అవుతుంది. దీక్ష ద్వారా స్వామిని చేరుకుంటాం మనం ఆచార్యుల యొక్క అనుగ్రహం వల్ల. ఇక్కడ వైదిక గ్రంథాలు, ఆచార్యులు అనుభవజ్ఞులైన నావికులుగా పోల్చబడుతూ ఉంటారు. మనం ఆ నావ కావాలి, నావలో మనం కూడా ఎక్కాలి, ఆ నావ పట్టుకుని ఒడ్డుని చేరుకోవాలి. నావ పట్టుకుని ఒడ్డుని సముద్రంలో ఈజీగా చేరుకుంటామండి, కానీ సంసారం అనే సముద్రంలో దాటలేమండి. ఖచ్చితంగా గురువు కావాలి. అలానే వైదిక గ్రంథాలు పట్టుకుంటే అయిపోద్దా? కాదు. వైదిక గ్రంథాలు మనకు అర్థం కావండి. చాలా రకాలుగా అర్థం చేసుకుంటాం వాటిని. మనస్సు చంచలమైంది కదా, చాలా రకాలుగా ఆలోచిస్తుంది. అదే రకంగా అర్థం కూడా చేసుకుంటుంది. కాబట్టి నావికులు ఎవరు కావాలి? గురువులు కావాలన్నమాట. అనుభవజ్ఞులైన నావికులు వాళ్ళే ఆచార్యులు. అలాగే మానవ శరీరంలోని సౌకర్యాలను ఆ నావను కోరుకున్న గమ్యస్థానానికి చేర్చడానికి, ఒడిదుడుకులు లేకుండా ప్రయాణం సాగడానికి తోడ్పడే అనుకూల వాయువులతో పోలుస్తూ ఉంటారు. మనం ఆచార్యులతోనే వెళ్ళాలి. ఆచార్యుల యొక్క అనుగ్రహంతో గ్రంథాల రూపంలో స్వామిని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం కోరుకోవాలి, ఏం కోరుకోకూడదు, ఏది మంచిది, ఏది చెడ్డది అని గురువు చెప్తారు. అప్పుడు మనం అలా కోరుకోవాలి. కోరుకున్నప్పుడు కృష్ణ ఇస్తాడు. మనం పిచ్చివి కోరుకున్నాం అనుకోండి, బలవంతంగా నాకు ఇదే కావాలి, నేను ఇలాగే చేస్తానంటే ఏం చేస్తారు తల్లిదండ్రులండి? సరే పడు, ఇబ్బందులు పడితే పడు, నాకెందుకు, ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు వినలేదు, నేనేం చేస్తాను, సరే చెయ్యి అని శాంక్షన్ చేసేస్తాడు. కృష్ణ కూడా అంతేనండి, శాంక్షన్ చేసేస్తాడు. కాబట్టి మనం డైరెక్ట్గా కృష్ణాని అప్రోచ్ అవ్వకూడదు. గురువు ద్వారా, శాస్త్రం ద్వారా వెళ్ళాలన్నమాట. సో అప్పుడు మనం ఆ నావికులను పట్టుకున్నప్పుడే మనం ఇక్కడ, అందుకనే వైదిక గ్రంథాలు ఆచార్యులు అన్నారు తప్ప ఇక్కడ కృష్ణాన్ని పెట్టలేదు. చూసారా ప్రభుపాదుల వారు? కాబట్టి వైదిక గ్రంథాలంటే మళ్ళీ జ్ఞానం. ఒడిదుడుకులు లేకుండా మనం ప్రయాణం సాగాలి, హ్యాపీగా మనం నావలో ఎక్కి వెళ్ళాలి అంటే మనం గురువులను ఆశ్రయించాలండి. హరే కృష్ణ. 53వ ప్రశ్న. మానవ జన్మ ఎత్తి ఆత్మసాక్షాత్కారం పట్ల శ్రద్ధ వహించలేకపోతే ఆ జీవికి వచ్చే ఫలితం ఏమిటి? మనం మానవ శరీరం తీసుకుంటాము, కానీ దాని పట్ల కనుక శ్రద్ధ లేకపోతే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? శ్రద్ధ లేకపోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? సో దీని యొక్క సమాధానం, పందుల్లాగా, గాడిదల్లాగా, కుక్కల్లాగా కష్టపడి పని చేయడానికే కాక ఉన్నతమైన లక్ష్యాన్ని తెలుసుకోవడానికే మనము మానవ జన్మను ఎత్తాము. భగవంతుడు అనేక జన్మలు, 84 లక్షల జీవరాశుల్లో జన్మలు, అన్ని యోనుల్లో జన్మలు తీసుకుని చివరికి మానవ జన్మని భగవంతుడు ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఒక గొప్ప అవకాశంగా ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది మనం ఆత్మసాక్షాత్కారం పట్ల శ్రద్ధ వహించకపోతే, ఈవెన్ భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్తారండి. 9వ అధ్యాయం 3వ శ్లోకం, అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. కేవలం శ్రద్ధ లేకపోవడం వల్ల నువ్వు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది, నన్ను పొందలేవు, మళ్ళీ ఈ జన్మ మృత్యు సంసారం అనే చక్రంలో పడిపోవలసి ఉంటుంది అనేసి భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, శ్రద్ధ గనక మనం వహించకపోతే, మనం కోరకపోయినా, మనకిష్టం లేకపోయినా, ప్రకృతి శాసనాలు మనకు ఇష్టం లేకపోయినను కష్టపడి పనిచేసేటట్లు చేస్తాయి. ఒకవేళ అంటే మనం ఖచ్చితంగా కష్టపడక తప్పదు, అది ప్రకృతి శాసనం. కానీ ఆ కష్టపడడంలోనే మనం మునిగిపోయి ఈ ఆత్మసాక్షాత్కారం పట్ల శ్రద్ధ
లేకుండా చేయడం వల్ల ఈ ప్రకృతి శాసనాల చేత మనం ఇంకా బంధించబడతాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఈ యుగంలో మెయిన్ ఈ కలియుగంలో మానవులు పండ్లు బరువుల్లాగే ఎద్దుల్లాగా, అంటే బరువుల్లాగే ఎద్దుల్లాగా అంటే బాధ్యతలు బరువులు అవన్నీ ఉంటాయి కదండి మనకి, అవి ఉదాహరణకి చెప్తున్నారనమాట. ఎద్దుల్లాగా గాడిదల్లాగా కష్టపడి పని చేయవలసి వస్తుంది. ఆ పని చేసేటప్పుడు దాంట్లో గనక జ్ఞానం లేకపోతే అది మనకి పెద్ద భారంగా ఉంటుంది, ఒక బంధమైన బరువులాగా అనిపిస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం కలిగి అంటే భగవంతుని యొక్క ఉనికితో మనం మన కార్యాలు కనుక నిర్వర్తిస్తే చేయగలిగితే అది చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక సమస్య అయినా లేకపోతే బరువు బాధ్యతలైనా ఏదైనా సరే ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి శ్రీ ఈశోపనిషత్తులోని ఈ మంత్రంలో అంటే 3వ మంత్రంలో అసురులు పనిచేయడానికి పంపబడే కొన్ని ప్రదేశాలను ప్రకటించబడ్డాయి. ఎవరైతే అసుర అంటే రాక్షస స్వభావం ఉంటుందో వాళ్ళు చేసుకున్న కర్మలు బట్టి కొన్ని ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రకటించబడ్డాయి అన్నమాట ప్రదేశాలు. సో నెక్స్ట్ వచ్చి మానవ ధర్మాలను మనకి మానవుడిగా జన్మ తీసుకున్నప్పుడు మనకు అనేక ధర్మాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా నిర్వహించకపోయినట్లయితే అవేం మనం నిర్వహించకపోతే అసూర్య లోకాలకు అంటే అసురులు ఉండే లోకాలకు, అంటే ఆ లోకాలు ఎలా ఉంటాయంటే అధమజాతి జీవితం పొంది, ఇప్పుడు కుక్కని కానీ పందిని కానీ పిల్లిని కానీ అనేక జంతువులు మనం చూస్తూ ఉంటాము. వాటి యొక్క జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందంటే అవి చూసినప్పుడు మనకే చాలా బాధేస్తుంది, చీ అని కూడా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కోసం ఈ యొక్క మానవ జన్మని ఉపయోగించకపోతే ఇలాంటి లోకాలకి వెళ్ళవలసి వస్తుందన్నమాట. ఇలాంటి జీవితం పొంది అజ్ఞానాంధకారంతో కష్టపడేలా పని చేయవలసి వస్తుంది. విషయం తెలిసింది కాబట్టి మనము శాస్త్రం ద్వారా విషయం తెలుసుకున్నాం కాబట్టి కొంచెం అంటే గాడిదల్లాగా కుక్కల్లాగా బ్రతుకుతున్నామా, మన సమయాన్ని ఆత్మసాక్షాత్కారం కోసం వినియోగిస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవడానికి శాస్త్రం మనకి ఉపయోగపడుతుందన్నమాట. హరే కృష్ణ. 54వ ప్రశ్న, ఆత్మసాక్షాత్కార మార్గంలో తనకు భగవంతునితో గల సంబంధమును హృదయపూర్వకంగా గుర్తించినా గుర్తించకపోయినా ఎటువంటి జన్మను పొందుతాడు? అంటే ఆత్మసాక్షాత్కారం భగవంతుడిని తెలుసుకునే మార్గంలో ఆయనకి జీవుడికి అలాగే అంటే మనకి భగవంతుడికి గల సంబంధం ఏంటి అని మనం ఒకవేళ గుర్తించినా గుర్తించకపోయినా అది ఏ విధంగా హృదయపూర్వకంగా ఏదో పైన చదివేసేసినట్టు లేతే పైన అర్థం చేసుకున్నట్లు కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అలా ఒకవేళ మనం యాక్సెప్ట్ చెయ్యలేకపోతే ఎటువంటి జన్మ మనకి వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. దీని ఒక సమాధానం వచ్చేసి ఆత్మసాక్షాత్కార మార్గంలో తనకు భగవంతుడితో గల సంబంధమును గుర్తుంచుకోవడం కోసం హృదయపూర్వకంగా ప్రయత్నించిన ఆ విధానాన్ని పూర్తి చేయలేని మానవుడు శుచులు లేక శ్రీమంతులు అయిన వారి కుటుంబంలో జన్మించే అవకాశం కల్పించబడుతుందని భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకము అలాగే 42వ శ్లోకం 43వ శ్లోకంలో తెలుపబడింది. అయితే ఎవరైతే ఈ మార్గంలో ఉండి భగవంతుని గుర్తించడానికి అట్లీస్ట్ ట్రై చేసిన ప్రయత్నించి కూడా పూర్తి చేయలేకపోయినా, ఒకవేళ ట్రై చేశాము కానీ కంప్లీట్ చేయలేదు, 100% భగవంతుని అర్థం చేసుకోలేదు మనం, అలాంటి వారు మరణించినప్పటికీ వారి నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందంటే శ్రీమంతుల కుటుంబంలో పుట్టే అవకాశం అయితే ఉంటుంది అని భగవద్గీత మనకి ఒక భరోసాని ఇస్తుందండి ఇక్కడ. సో మనకి దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే 6వ అధ్యాయం 41, 42, 43 ఈ 3 శ్లోకాలు కనుక మనం చదివితే ప్రభుపాదుల వారి భాష్యం ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా అంటే ఒక పదంలో భరోసా రాదు, మనసుకి అంత బలం ఏర్పడదు, చదివినప్పుడు దీని యొక్క భావం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇక్కడ శుచి, ఈ శ్లోకాల్లో శుచి అనే పదం అలాగే శ్రీమత్ అనే పదం వాడారు. శుచి అనే పదం ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సాధించి బ్రాహ్మణుణ్ణి,
శుచి అంటే బ్రాహ్మణుడితో పోలుస్తారనమాట. శుచిగా ఉంటారు. బ్రాహ్మణుడైన వ్యక్తి ఆయన యొక్క శుచి అంటే హృదయపూర్వకంగా, అదేవిధంగా బాహ్యంగా కూడా శుచిగా ఉంటాడు. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించవచ్చు. నెక్స్ట్ ఇంకొక జన్మ ఏంటంటే శ్రీమంతుల వారి కుటుంబంలో, అంటే వాణిజ్య జాతికి, అంటే వాళ్ళు వైశ్యుడు కుటుంబంలో జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి భగవంతునితో తమకు గల అనుబంధాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయిన మానవులకు వారు తమ వెనుకటి జన్మలో ఆత్మ సాక్షాత్కారమును పొందడానికి శ్రద్ధగా ప్రయత్నించి ఉన్నారు కనుక దానిని పూర్తి చేయడానికి ఉత్తమమైన మరొక అవకాశం ఇవ్వబడుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ అంటే లాస్ట్ జన్మలో కొంత 100% కంప్లీట్ చేయకపోయినా 50% చేసాము. నెక్స్ట్ ఇంకొక 10% ఇక్కడ చేయడానికి మళ్ళీ ఉన్నత కుటుంబంలో మనం జన్మ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది అనమాట. ఇది కూడా ఉత్తమమైన అవకాశం ఇవ్వబడుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. హరే కృష్ణ. 55వ ప్రశ్న, ఆత్మ సాక్షాత్కారం కోసం కొద్దిగా శ్రద్ధ చూపించిన విఫలమైన మానవునికి గౌరవం గల ఉత్తమ కుటుంబంలో జన్మించడానికి అవకాశం ఇస్తున్నాడు. అసలు ఈ మార్గం వైపు ప్రయత్నించని మానవుని పరిస్థితి ఏమిటి? అట్లీస్ట్ కొద్దిగా చేసిన ఫలితం ఉంటుంది అని భగవంతుడు భగవద్గీతలో, అంతేకాకుండా అనేక భాగవతంలో, శాస్త్రాల్లో మనం విన్నామండి, చదివాం కూడా. కానీ అసలు అంటే వాళ్ళకి ఉత్తమ జన్మే వస్తుంది, ఉత్తమమైన మానవ జన్మే, మళ్ళీ జంతు జన్మ అయితే రాదు. కానీ అసలు ఈ మార్గం వైపే రాని వాళ్ళు, ప్రయత్నమే చేయని వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న ఇక్కడ. సో దీని యొక్క సమాధానం, ఏ ప్రయత్నము చేయక మాయామోహితుడై భౌతిక సుఖాల పట్ల అంటే ఇంద్రియ సుఖాల పట్ల అండి. భౌతిక జగత్తులో మనం ఉన్నాము. సో ఈ భౌతిక జగత్తు అంతా నాది, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, నా ఇక్కడ చూసేది, కనిపించేది, అనుభవించేది అంతా నాది అనే భావనే భౌతికమైన భావన. సో ఇవన్నీ భావాలు ఎందుకు వస్తున్నాయి? మన యొక్క మనసులో ప్రేరణ వల్ల. అవి ఇంద్రియాల వల్ల తృప్తి చేసుకుంటాం, ఇంద్రియాల ద్వారా. సో భౌతిక సుఖాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉండేవాడు వైదిక గ్రంథాలలో చెప్పబడినట్లు అంధకారమైన నరక ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. అంటే జంతు జీవనమైనా అవ్వచ్చండి, లేకపోతే అంధకారమైన నరకలోకాలు ఉంటాయి. సో నరకలోకాలంటే ఎంత భయంకరంగా ఉంటాయంటే అది మనం వర్ణించలేము, ఎవరికాళ్ళ అనుభవం చెందాల్సిందే. కాబట్టి అక్కడికి వెళ్ళవలసి వస్తుందన్నమాట. సో వైదిక గ్రంథాలు ఈ నరకమైన ప్రాంతాలు ఎలా ఉంటాయో ఇక్కడే చూస్తున్నాము. నరకం నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు కూడా నరకమే. భక్తి చేయని వాళ్ళకి ప్రతిరోజు కూడా తన ఇంద్రియాల వల్ల, తన మనస్సు వల్ల చేసే ప్రతి పని వల్ల పూర్వజన్మలో కర్మలు బాధ పెట్టిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చేసే పని కూడా బాధ పెట్టిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా నరకం గురించి చెప్పే పనే లేదు. అది ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవాలి మనం. సో భౌతిక ప్రవృత్తి గల అలాంటి అసురులు, ఈ భౌతిక ప్రవృత్తి యాక్చువల్గా అసురులు అంటే ఏదో కొమ్ములు పెట్టుకుని నల్లగా ఇలా ఉంటారు అని అనుకుంటామండి. అంటే డ్రెస్సు ఇలా ఉంటుంది అని అనుకుంటాం. జెంట్ల్మెన్ లాగా ఉంటాడు, కానీ ఆ ప్రవృత్తి మాత్రం, ఆయన యొక్క భావనలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఇంద్రియ తృప్తి అంతా కూడా భౌతికంగా ఉంటుంది. అలాంటి ప్రవృత్తి గల అలాంటి వారిని అసురులు అంటారు. అలాంటి అసురులు ఒక్కొక్కప్పుడు ధర్మనిష్టను కలిగి ఉన్నట్లు నటిస్తారు. ఎంతమందిని చూస్తున్నామండి మనం, చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చైతన్య మహాప్రభుకి ఇలాంటి వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండి నటించే వాళ్ళంటే చైతన్య మహాప్రభు అనుగ్రహం పొందరనమాట. సో అందుకని ఇక్కడ ధర్మనిష్టను అంటే శారీరకంగా వాళ్ళు పాటిస్తున్నట్లు చూపిస్తారు. అంటే శరీరం చూస్తేనను ఈయనన్నీ ఫాలో అవుతారు అనిపిస్తుంది. కానీ ఆయన ఆచరణకు వచ్చేటప్పటికి, వాస్తవమైన జీవితానికి వచ్చేటప్పటికి ఆయన లైఫ్ మొత్తం కూడా ఇదంతా నటన అన్నమాట. సమాజంలో నటిస్తున్నారు. నిజానికి భౌతిక సంపదను పొందడమే వారి లక్ష్యం అయి ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళ లక్ష్యం వేరే ఉంటుంది. అది ఏంటంటే భౌతికమైన సంపద అన్నమాట. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఈ సంపద. ఈయన ఎంతకాలం ఉంటాడో తెలీదు.
ఎంతకాలం అనుభవిస్తాడో తెలియదు, అసలు రేపేం జరుగుతుందో తెలియదు. కానీ వారి లక్ష్యం మాత్రం సంపాదన, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. అలాంటి వారిని కేవలం ఆత్మ సంభావిత అని పిలవవచ్చును. అంటే సంభావిత అంటే దీని అర్థం చెప్తున్నారండి. దీని అర్థం ఏంటంటే వంచన ప్రలోభంతో. వంచన అంటే మోసం, మోసం అనే ప్రేరణతో, అజ్ఞానుల ఓట్లతో. అంటే ఓట్లు వేసేవాళ్ళు కూడా అజ్ఞానులే. ఎందుకంటే ఎవరికి వేయాలో ఎందుకు వేయాలో కూడా తెలియకుండా ఓటు వేయడం వల్ల కూడా వాళ్ళు కూడా అజ్ఞానులేనండి. భౌతిక సంపదలతో అధికారమును సాధించి గొప్పవారుగా చలామణి అయ్యే వారిని భగవద్గీత 16వ అధ్యాయం 17వ శ్లోకం 18వ శ్లోకంలో నిరసిస్తుంది. ఇలాంటి వారి గురించి మీరు బాగా తెలుసుకోవాలంటే ఈ టాపిక్ గురించి 17, 18 ప్రభుపాదుల యొక్క భాష్యం చదివితే బాగా అర్థమవుతుందండి. సో ఇటువంటి అసురులు ఆత్మసాక్షాత్కారమును గురించి మరియు ఈశావాస, ఆత్మసాక్షాత్కారం అంటే నేను భగవంతుని యొక్క అంశని అని మనకి రియలైజ్ అవ్వటం. అంటే యాక్చువల్గా అనుభూతి చెందాలి. మామూలుగా అయితే చదువుతాము, శాస్త్రం చదువుతాము, ఓకే నేను ఆత్మని, కానీ అది ఎప్పుడు గుర్తొస్తుందండి? ఎప్పుడు గుర్తుండదు. ఎందుకంటే మన ఎవరు నువ్వు అంటే నేను పలానా వాళ్ళ అబ్బాయిని, నేను పలానా వాళ్ళ అమ్మాయిని, నా పేరు ఇది, నా ఇది అని భౌతికమైన శారీరకమైన వాటికి గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మ్యాక్సిమం అందరూ అలాగే చెప్తారండి. నేను ఆత్మని అంటే పిచ్చోడుగా చూస్తారు మనల్ని. నేను ఆత్మని, నేను భగవంతుని యొక్క అంశని, మాది గోలోకం, ఈ లోకం కాదు నాది, ఇలా అన్నాం అనుకోండి పిచ్చోడుగా చూస్తారు. అందుకే అందరూ కూడా నటిస్తూనైనా నేను పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పుకుంటారనమాట. సో ఇలా ఆత్మసాక్షాత్కారం గురించి మరియు ఈశావాస అంటే మనకి అర్థం తెలుసండి, అంతా కూడా భగవంతుడిదే. సో ఈశావాస్య అనగా భగవంతుని ఆధిపత్యానికి సంబంధించిన జ్ఞానం లేని అసురులు తప్పకుండా అంధ అంటే అంధకారం అండి, అంటే చీకటి. తామస అంటే తమోగుణం. ఈ తమోగుణము భయంకరమే, అలాగే అంధకారం కూడా భయంకరమే. ఈ లోకాలు ఎక్కడైతే ఉంటే ఆ లోకాల్లో పంపించడం జరిగిద్దండి. ఎవరండి? అసురులు. అసురులు అంటే ఎవరండి? భౌతికమైన భావన కలిగి, భౌతిక ప్రవృత్తి, ఇంద్రియ వాంఛ, ఇంద్రియ తృప్తిలో పడిన వారు, వారి స్వార్థం కోసం ప్రతి ఒక్క కర్మని ఆచరించేవాళ్ళు అసురులు అని పిలువబడతారండి. మరి సురులు అంటే దేవతలు, అంటే దేవతల యొక్క స్వభావం కలిగిన వ్యక్తులు పరులకు ఉపకారం, పరోపకారార్థం ఇదం శరీరం. అంటే వాళ్ళ యొక్క శరీరంతో కానీ మనసుతో కానీ చేసే ఏ పనైనా సరే ఇంకొకరికి ఉపకారం కలిగించేలాగా ఉంటుంది. అది సమాజంలో అవి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో అయి ఉండొచ్చు, స్నేహితుల మధ్యన అయి ఉండొచ్చు. ఎక్కడైనా సరే సందర్భం బట్టి ఆ నడుచుకునే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి, నేను అసుర స్వభావమా లేకపోతే దేవతా స్వభావమా, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నా మాట తీరు ఎలా ఉంటుంది అని మనం ఎప్పటికప్పుడు మనమే చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలా చెక్ చేసుకోలేదు అనుకోండి, ఎక్కడ నూతిలో పడిపోతామో, ఎక్కడ గొయ్యి ఉంటుందో తెలీదు, ఆ గోతిలో పడిపోతాము ఖచ్చితంగా. కాబట్టి ప్రభుపాదుల యొక్క అనుగ్రహం వల్ల మనకి అటువంటి ఆపదలు అయితే లేవు. ఒకవేళ